కనీసం ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమాలు తీసిన ఇండియాలోని టాప్ డైరెక్టర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. 2001లో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రాజమౌళి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా 12 సినిమాలు తీశాడు. ఇందులో బాహుబలి 2 1810 కోట్లు, త్రిబుల్ ఆర్ 1258 కోట్లు, బాహుబలి 1 650 కోట్లు కలెక్షన్స్ చేశాయి. టాప్ 2లో హిందీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు ఉన్నారు. ఆయన 6 సినిమాలు తీశారు. ఇందులో 3 ఇడియట్స్ 400 కోట్లు, పీకే 770 కోట్లు, సంజు 586 కోట్లు, డుంకీ 458 కోట్లు కలెక్షన్స్ చేశాయి. టాప్ 3లో తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు ఫ్లాప్ లేకుండా 5 సినిమాలు తీశారు. అందులో విక్రమ్ 417 కోట్లు, లియో 620 కోట్లు, కూలీ 534 కోట్లు కలెక్షన్ చేశాయి. తరువాత తమిళ డైరెక్టర్ అట్లీ గారు ఉన్నారు. ఆయన చేసిన 5 సినిమాలు హిట్ అవగా జవాన్ ఏకంగా 1152 కోట్లు కలెక్షన్ చేసింది. టాప్ 5లో తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఉన్నారు. ఆయన చేసిన 8 సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఒకటి కూడా ఫ్లాప్ కాకుండా కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 4 సినిమాలు తీశారు. ఇందులో KGF 1 and 2, సలార్ 1 భారీగా కలెక్షన్స్ రాబట్టాయి.